గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్టు మీ నాయన కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడన్నా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఆలోచన చేసిర్రా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలని ఎన్నోసార్లు రిప్రజెంట్ చేశాను. ఆయన కూడా అంబర్పేటలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు స్టాచ్యూకు ఇనాగ్రేషన్ అప్పుడు ఇనాగ్రేషన్ చేసిన దానికి ఆయన జన్మదినం రోజు వచ్చి పూలదండ వేశాడు, ఆయనకు నివాళులు అర్పించారు. కానీ అప్పుడెందుకు జ్ఞాపకం రాలే ఇవాళ? అదేవిధంగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాను ఎవరు మీ నాయన కూడా నేను చేసినా అని చెప్పాడు. అది ఎందుకు బయట పెట్టలే? నేను క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసినా అని చెప్పాడు. అప్పుడే లెక్క తెలిసిపోయింది 54% ఉన్నది బీసీలకు అని ఆలోచనతో అది తొక్కి పెట్టిండా లేదా నేను అడుగుతున్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దిగిన తర్వాత వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని తప్పనిసరిగా మేము ప్రభుత్వంలో వస్తే కేంద్రంలో కూడా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాన్న నాయకుడు ఎవరన్నా అంటాడు రాహుల్ గాంధీ. అంతటితో ఆగకుండా ఇవాళ ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీదనే ఇవాళ క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాం, అసెంబ్లీలో బిల్లు పెడతామని కూడా చెప్పడం జరిగింది. కనుక దీన్ని తప్పనిసరిగా మాది ఒక కమిట్మెంట్ ఉన్నది. బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ఇవాళ రాహుల్ గాంధీ గారికి ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏది చేయరు. ఇవాళ ఒకటి కొత్తగా మరి నిన్నటిదానిక ప్రగతి భవన్ పేరు మార్చిండా లేదా రేవంత్ రెడ్డి? మహాత్మా జ్యోతిరావు ప్రజాభవన్ చేసిండా లేదా? ఇవాళ వచ్చి కేవలం ఏదో మధ్యప్రదేశ్లో పోయి తమాషా ప్రకారం రిజర్వేషన్ అది కూడా చెప్పిండు రాహుల్ గాంధీ. జిత్నా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. ఆమె ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీ ఎవడు మాట్లాడినా కాంగ్రెస్ బీసీలకు ఏం చేసిందంటుంది. అరే బాబు ఒకసారి ఆలోచన చెయ్యండి. బీసీలకు పెద్దపీట వేసింది ఇందిరాగాంధీ యూపీఏ చైర్పర్సన్ గా. ఆనాడు ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ అమ్మ నేను అర్జున్ సింగ్ పోయి ఆమెను అడగడం, ఆ తర్వాత పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ తోటి చెప్పి పెట్టడం వల్లనే ఇవాళ ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ వచ్చింది మా పిల్లలకు. ఇవాళ ఎంతో మంది మహిళలు, ఎంతో మంది యువకులు ఈనాడు ఐఐటీలో చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు అయ్యారు. అంతటితో ఆగలే రాహుల్ గాంధీ గారికి రిక్వెస్ట్ చేశాను, సార్ ఎప్పటి వరకు అయితే సోషల్ జస్టిస్ లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటే మాకు సరి అయిన న్యాయం జరుగుతలేదు, దానికి సెపరేట్ చేయమంటే ఆయన ఇనిషియేట్ తీసుకొని మీరా కుమారికి చెప్పి ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేశాడు. ఈ రెండు మేము చేసినాం. కానీ నాకు ఒక బాధ ఉన్నదండి, నిజం చెప్తున్నా. మన వాళ్ళు దీన్ని ఎందుకు చెప్పారు? నా పేరు చెప్పకుండా బాబు సోనియా గాంధీ చేసిందని చెప్పండి, కాంగ్రెస్ చేసి ఎవరు చెప్పారు ఎందుకురా బాబు? ఐఐఎంలో ఎవరు రిజర్వేషన్ తెచ్చిన మనమా కాదా? సోనియా గాంధీ కాదా? అదే కదా ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేసిన వ్యక్తి ఎవరు? మీరా కుమార్కి చెప్పి రాహుల్ గాంధీ చేశారు. అదన్నా చెప్పండి. ఇవాళ ఏం చేయకుండానే బీజేపీ వాళ్ళు ఒక మాట, బీఆర్ఎస్ వాళ్ళు ఒక మాట. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి బీసీల మాట ఎత్తుతున్నారు. మీరు ఏం చేసిరో చెప్పండి బీసీలకు. మీ నాన్న చేసిండు కదా, కులగన్న జరిగింది అన్నాడు కదా, మరి ఆ లెక్కలు ఎందుకు బయటికి రాలేదని నేను కోరుతున్నా. ఇవాళ ఎవరు చూడు బీసీ అంటున్నారు. ఎందుకు?